ఒకవేళ అమెరికా ఇరాన్ దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం వస్తే ఏమవుతుంది? ఇరాన్ వద్ద అమెరికా అంత అత్యాధునిక ఆయుధాలు టెక్నాలజీ లేవు కదా. మరి ఇరాన్ ఎలా ఎదుర్కొంటుంది? ఇక్కడే ప్రపంచ సైనిక నిపుణులు ఓ షాకింగ్ విషయాన్ని చెప్తున్నారు. ఇరాన్ ఇప్పుడు సాంప్రదాయ యుద్ధం చేయట్లేదు, దానికి బదులుగా స్ట్రక్చరల్ లెవరేజ్ వార్ఫేర్ అనే ఓ భయంకరమైన వ్యూహాన్ని వాడుతోంది. దీని అర్థం ఏంటో తెలుసా? నేరుగా శత్రువుతో పోరాడకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుంను విరగ్గొట్టడం. అసలేంటి వ్యూహం? ఇరాన్ చేతిలో ఉన్న ఆ అస్త్రం ఏమిటి? ప్రపంచ దేశాల ఇంటర్నెట్, ఆయిల్ సరఫరాను ఇరాన్ ఎలా కంట్రోల్ చేయగలదో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మనం మొదట అర్థం చేసుకోవాల్సింది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి. ఇది ఒమన్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న ఓ చిన్న సముద్ర మార్గం. దీని వెడల్పు కేవలం 39 కిలోమీటర్లు మాత్రమే. కానీ దీని ప్రాముఖ్యత ఎంత అంటే, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్లో దాదాపు 20% ఆయిల్ ఈ చిన్న మార్గం గుండానే ప్రయాణించాలి. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ వంటి దేశాలు తమ ఆయిల్ని ప్రపంచానికి అమ్మాలంటే ఈ దారి దాటాల్సిందే. ఇరాన్కి ఉన్న అతిపెద్ద బలం ఏమిటో తెలుసా? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కు సరిగ్గా పైన ఇరాన్ సరిహద్దు ఉంటుంది. అంటే ఇరాన్ తలుచుకుంటే ఈ దారిని పూర్తిగా మూసేయగలదు, లేదా ఇక్కడికి వచ్చే షిప్స్పై అటాక్స్ చేయగలదు. దీన్నే మిలిటరీ భాషలో చోక్ పాయింట్ అంటారు. ఇరాన్ ఈ భౌగోళిక అనుకూలతను తనకి అనుకూలంగా మార్చుకుంటోంది. సరే, ఇప్పుడు మన మెయిన్ టాపిక్ స్ట్రక్చరల్ లెవరేజ్ ఆఫ్ వార్ఫేర్లోకి వద్దాం. సాధారణంగా యుద్ధం అంటే ట్యాంకులు, మిస్సైళ్లతో దాడి చేయటం. కానీ ఈ కొత్త వ్యూహం ప్రకారం శత్రువు యొక్క బలహీనతలను కాకుండా గ్లోబల్ సిస్టంలో ఉన్న లోపాలను వాడుకుంటారు. ప్రస్తుత ప్రపంచం గ్లోబల్ సప్లై చైన్ పై నడుస్తోంది. ఒక చోట ఆయిల్ ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయి. ఇరాన్ సరిగ్గా ఇదే చేస్తోంది. అమెరికాతో నేరుగా తలపడితే గెలవలేమని ఇరాన్కి తెలుసు. అందుకే అమెరికా మిత్రదేశాల ఆయిల్ ట్యాంకర్లపై, సముద్ర మార్గాలపై ఒత్తిడి తెస్తోంది. దీనివల్ల అమెరికా ఇరాన్పై దాడి చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి ఇరాన్ ఈ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆర్థిక మందగమనం వస్తుంది. ఈ భయాన్నే ఇరాన్ తన ఆయుధంగా వాడుకుంటోంది. ఈ వ్యూహంలో ఇరాన్ వాడుతున్న మరో పదునైన ఆయుధం డ్రోన్లు, ముఖ్యంగా షాహెడ్ డ్రోన్లు. అమెరికా లేదా ఇజ్రాయెల్ వాడే ఒక్కొక్క మిస్సైల్ ధర $1,00,000 ఉంటుంది. కానీ ఇరాన్ వాడే కామికాజే డ్రోన్ల ధర కేవలం కొన్ని $1,000 మాత్రమే. చాలా తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లను ఇరాన్ వందల సంఖ్యలో ఒకేసారి శత్రువులపైకి వదులుతుంది. దీన్ని స్వామ్ అటాక్ అంటారు. ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఇన్ని డ్రోన్లను ఒకేసారి అడ్డుకోలేవు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా ఈ ఇరాన్ డ్రోన్లనే వాడి ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లను ధ్వంసం చేసింది. అంటే ఇరాన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే ఆయుధాలను డెవలప్ చేసింది. దీనివల్ల శత్రువుకు అయ్యే రక్షణ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ఇంతవరకు మనం కేవలం ఆయిల్, డ్రోన్ల గురించే మాట్లాడుకున్నాం. కానీ ఈ స్ట్రక్చరల్ లెవరేజ్ వార్ఫేర్లో అంతకంటే ప్రమాదకరమైన ఇంకో కోణం ఉంది. అదే సముద్రం అడుగున ఉండే ఇంటర్నెట్ కేబుల్స్. ఈ రోజు మనం వాడుతున్న గ్లోబల్ ఇంటర్నెట్లో 99% డేటా సముద్రాల అడుగున ఉండే ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. మిడిల్ ఈస్ట్, ముఖ్యంగా రెడ్ సీ, అరబిక్ సముద్రం అడుగున ఇలాంటి వందలాది కీలక కేబుల్స్ ఉన్నాయి. ఇరాన్ లేదా వాళ్ల మిత్రదేశాలైన హౌతీ తిరుగుబాటుదారులు ఈ కేబుల్స్ని కట్ చేస్తే ఏమవుతుందో ఊహించగలరా? ఆసియా, యూరప్ దేశాల మధ్య ఇంటర్నెట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. బ్యాంకింగ్ లావాదేవీలు ఆగిపోతాయి. షేర్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఇరాన్ ఈ కేబుల్స్ని కూడా ఓ లెవరేజ్గా వాడుకునే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో సైనికుల మధ్య మాత్రమే జరగవు. ఇలాంటి స్ట్రక్చరల్ లెవరేజ్ వ్యూహాలతో ప్రపంచాన్ని డిజిటల్గా, ఆర్థికంగా మోకాళ్లపైకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇరాన్ అనుసరిస్తున్న ఈ వ్యూహం వల్లనే అమెరికా అంత పెద్ద సూపర్ పవర్ అయినప్పటికీ ఇరాన్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఏ చిన్న తప్పు జరిగినా దాని ప్రభావం మీపైన, నాపైన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సామాన్యుడిపైన పడుతుంది.